చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరి లాలించును, పాలించును, నిన్ను కాపాడును. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. బండపైన స్థిరపరచే నాయకుడాయనే, నీ ప్రధాన కాపరిగా నిలచి నడిపించువాడు ఆయనే. జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే, జలముల యొద్దకు నడిపించువాడు ఆయనే. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. కాపాడును, ప్రజలకు నిబంధనగా నిన్ను నిలబెట్టును. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకు, ఆయన నీతో ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు. నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు. నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే, నిన్ను జ్ఞాపకము చేసుకొనే దేవుడు ఆయనే. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం
వరమిచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవ జనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును, పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరి లాలించును, పాలించును, నిన్ను కాపాడును. ప్రభు యొక్క ఉద్దేశము కూడా అదే. మానవునితో మంచి స్నేహ బాంధవ్యం కలిగి ఉండాలి. ఎప్పుడూ మానవుడు నన్ను ప్రేమించాలి, నాతో ఐక్యముగా ఉండాలి, నాతో కలిసి ఉండాలి అని మనల్ని ఆయన పోలికలో, ఆయన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయనను ప్రేమించడం స్వార్థం ఉంటుంది. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనం ప్రేమించే ప్రేమలో స్వార్థం ఉంటుంది. కానీ యేసు ప్రభు ప్రేమించే ప్రేమలో స్వార్థం ఉండదు. ఉంటుందా? స్వార్థం ఉంటుందా? ఉండదు. మనం ప్రేమించేటప్పుడు మనకు అవసరమైనప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు కావలసినప్పుడు ప్రేమిస్తాం. కానీ యేసు ప్రభు ఆయనకు కావాలి అని ఎప్పుడూ ప్రేమించలేదు. కానీ మానవుడు నశించిపోకూడదు, మానవుని యొక్క జీవితం ఎప్పుడు కూడా అందముగా ఉండాలి, చాలా ఫలభరితముగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి. నా బిడ్డలు, నా పేరు పెట్టబడిన ప్రజలు ఒక మంచి స్థితిలో ఉండాలని ఆయన త్యాగం అయిపోయాడు కదా. ఆయన త్యాగం అయిపోయాడు. అది ఎన్నిసార్లు మనము ధ్యానించుకున్నా కూడా మనకు అర్థం కాదు. ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోలేము, ఆయన ప్రేమను మనం వివరించలేము. కానీ ఈరోజు ఆరాధించడానికి వచ్చిన మనతో ప్రభు ఏం మాట్లాడతాడో చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు అని మనకు తెలుసు. అయితే ఈ యొక్క కుటుంబము బెత్లెహేము ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయారండి మోయాబు ప్రాంతంలోకి. మనకందరికీ తెలుసు. ఎందుకు అంటే బెత్లెహేము ప్రాంతంలో కరువు ఉన్నది కదా. కరువు ఉన్నదని వారు మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారి ఇద్దరి కుమారులకు కూడా వివాహం చేశారు. ఎవరిని చేశారు అంటే మోయాబు స్త్రీలనే పెళ్లి చేశారు. రూతు అనే పేరుకి అర్థం స్నేహము అనే అర్థం. స్నేహము అనే అర్థం అంటే స్నేహము అంటే స్నేహములో దోషం ఉండదు, స్నేహంలో స్వార్థం ఉండదు. యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు నా స్నేహితులు అన్నాడు. స్నేహితుల దగ్గర దాపరికము ఉండదు, స్నేహితులు దాచిపెట్టుకోరు. స్నేహితులు అంటే రకరకాలుగా ఉంటారు స్నేహితులు, కానీ మంచి స్నేహము గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. రూతును గురించి స్నేహము అని మాట్లాడుతున్నది. ఓర్పాను గురించి జింక, ఆమె పేరుకి అర్థము జింక అంట. జింక అంటే అది ఒంటరిగా ఉంటుంది. జింక చాలా సన్నగా ఉంటుంది, చాలా చలాకీగా ఉంటుంది, చాలా చలాకీగా ఉంటుంది. దానికి అవసరమైనప్పుడు నీటి దగ్గరికి పోయి దానికి కావలసినంత నీటిని తీసుకుంటుంది. ఎప్పుడు కూడా అది ఎండ ప్రాంతమున, ఎడారి ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ యొక్క ఓర్పా అనే పేరుకు అర్థము అలాంటి ఒక లక్షణాలు కలిగిన ఒక స్త్రీ అని ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, అక్కడ వారు 10 సంవత్సరాలు కూడా కలిసి ఉన్నారు. తర్వాత వారి యొక్క భర్తలు చనిపోయినట్లుగా చూస్తున్నాం మనం. అంటే పరీక్షా కాలము 10 సంవత్సరాలు కూడా ఒక పరీక్షా కాలము అని చెప్పవచ్చు. పరీక్ష కాలము అని కూడా 10 సంవత్సరాల గురించి చెప్పవచ్చు. పరిపూర్ణత అని కూడా 10 సంవత్సరాలకు చెప్పవచ్చు. వారి పరీక్ష అయిపోయింది, వారి పరిపూర్ణతలోనికి కూడా వస్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, వారు వివాహము చేసుకున్నప్పుడు ఆ యొక్క
స్త్రీలను వివాహం చేసుకోవద్దు. ఇంకా కొంతమంది ప్రజలు మనకు కనబడతారు. ఆదికాండం 24వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన్న నేను. చూడండి, ఇక్కడ మనకు తెలిసిన ఆ స్టోరీ. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయ కాలం వచ్చినప్పుడు ఎలియాజర్ని పిలిచి ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నేను నివాసం ఉంటున్న ఈ ప్రజల యొక్క పిల్లలు నా కుమారుడికి వద్దు అని, నా స్వదేశము నుంచి, నా సొంత ప్రజల నుంచి, మనకు చాలా తెలుసు కదా, మనం దేవుని నమ్ముకున్నా కూడా అబ్రహాము లాగా నా ప్రజలు కావాలి, నా కులము కావాలి, నా వాళ్ళు కావాలి అని కోరుకుంటారు. ఇక్కడ అబ్రహాము కూడా ఏమంటున్నాడంటే, ఈ కానానీయుల పిల్లలు వద్దు ప్రభువా, నాకు నా స్వదేశం వారు కావాలని ఆయనను మాట్లాడి పంపిస్తాడు. అలాగే తన కుమారుడికి రిబ్కాను తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు కూడా చూద్దాం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమతును పెండ్లి చేసుకునెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. చూడండి, ఇక్కడ ఒక వివాహం అంటే తన ఇద్దరు కుమారులు కూడా ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు వివాహం చేసుకున్నాడు. వారికి ఏం కలుగుతున్నదట? మనోవేదన కలిగిన వారు. అంటే వారి యొక్క హావభావాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధానం అంతా కూడా వేరొక విధానంగా ఉండడం వల్ల వీరికి చాలా ఇబ్బంది కలిగిందట అని అబ్రహాం అంతకు ముందే ఆలోచించి రిబ్కాను తీసుకొని వచ్చాడు కదా. మన వల్లమైతే తన్నుకున్నా కొట్టుకున్నా ఒకటే అన్నట్లుగా ఉంటుంది కదా. అట్లా తీసుకొని వచ్చాడు. ఈ కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు వివాహం చేసుకున్నప్పుడు వారికి చాలా మనోవేదన కలిగిందట. వివాహం గురించి కాదు నేను చెప్పేది, కొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. యాకోబును ఎక్కడికి పంపిస్తున్నారు? ఇక్కడి పిల్లల్ని నువ్వు చేసుకోవద్దు, ఈ పెద్దవాడు చేసుకున్నాడు, తన ద్వారా మాకు మనోవేదన కలుగుతున్నది, చాలా ఇబ్బంది కలుగుతున్నది కనుక నీ తల్లి సహోదరుడైన తన ఒక కుమార్తెను చేసుకోవడానికి అక్కడికి పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారంటే, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానములన్నీ నీకు నీ సంతానమునకు నెరవేర్చబడినట్లుగా దేవుడు నిన్ను దీవించునుగాక అని కొన్ని వాగ్దాన ఫలములు ఇచ్చి ఆయనను అక్కడికి పంపిస్తున్నారండి. కొన్ని వాగ్దానములు ఇచ్చి పంపిస్తున్నారు. చూద్దాం 2 కొరింథీ
6:14 చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎక్కడిది? చూడండి, అంటే ఇక్కడ చేసుకున్న వివాహము ద్వారా వారు 10 సంవత్సరాలు పరీక్షింపబడ్డారు. ఆ తర్వాత వారి ఆ శిక్ష పూర్తి అయిపోయింది, సంపూర్తి అయింది. చూడండి, ఇక్కడ 2 స్త్రీలను వారు వివాహం చేసుకున్నారు కదా. మనం ఇందాక చూస్తే సొంత ప్రజల్ని చేసుకోవాలని తల్లిదండ్రులు ఆశించి చేశారు. అబ్రాహాం చేశాడు, ఇస్సాకు చేశాడు. కానీ చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం ఏమంటున్నదంటే, అవిశ్వాసికి విశ్వాసికి జోడేంటి, వాళ్ళతో మీకు పొత్తేంటి, వెలుగుకు చీకటికి ఏం పొత్తు అంటే, మనము ఒకవేళ ఇష్టం వచ్చినట్లంటే చూడండి, మనము అనుకుంటాము కదా, బైబిల్ పట్టుకున్న వారు అందరూ పరిశుద్ధులు, మంచి నీతిమంతులు, వీరు సరిగ్గా దేవుల్లో నడుస్తున్నారు అని చెప్పడానికి లేదు. మోయాబు ప్రాంతం అంటే మనం అందరం కూడా ఒకప్పుడు అన్యులుగా జీవించిన వారమే కదా. మనము వచ్చిన తర్వాత రూతులాగా మన స్వభావమును మార్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మన పద్ధతులను మార్చుకొని, మన క్రియలను మార్చుకొని, మన యొక్క పాత అలవాట్లను పద్ధతులను మార్చుకొని మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే, రూతు ఎవరు అంటే అక్కడ మోయాబు ప్రాంతంలో జీవించిన ఒక స్త్రీయే, కానీ తన అత్తతో వచ్చేటప్పుడు మంచి స్నేహ బాంధవ్యము కలిగి వస్తున్నది. ఆమె మాట్లాడే మాటలు ఏంటంటే, నన్ను వేరు చేయొద్దు, నన్ను వెళ్ళిపోమ్మని నువ్వు అనొద్దు. ఎందుకు అంటే, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. ఒకవేళ అది జరగకపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కానీ ఒక ప్రమాణపూర్వకముగా ఈమెతో వస్తున్నది. వచ్చి మోయాబు దేశం నుంచి బెత్లెహేము ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత చూడండి, రూతు జీవితంలో ఆమె ఎవరిని ఏది ఆశించకుండా యథార్థముగా ఆమె జీవించడం ప్రారంభించింది కదా. ఆయన బోయాజు కూడా అంటాడు, నీ సత్ప్రవర్తన అంటే మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన చాలా ఘనముగా ఉన్నది. నువ్వు కొద్దివారినైనా గొప్పవారినైనా వెంబడించకుండా చాలా నీతిగా నిజాయితీగా నడుస్తున్నావని ఆమెకు కొన్ని బిరుదులు ఇవ్వడం చూస్తాం. అంటే మన జీవితము మార్పు చెందినప్పుడు, మనము స్నేహ బాంధవ్యము కలిగి ప్రభుతోనూ ప్రజలతోనూ ఐక్యముగా జీవించినప్పుడు, మన లోపల అంతరంగంలో మనకు అన్యులుగా ఉన్నప్పుడు మన యొక్క స్వభావాన్ని మార్చుకొని కదా, కొంతమంది మార్చుకోరు, వాటి లోపల అలాగే పెట్టుకొని పైన మాత్రమే, పైన ఏంటిది, బాప్తీసం తీసేయాలి, బాప్తీసం తీసుకోగానే బొట్టు తీసేయాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని మార్చుకుంటే చాలు అనుకుంటాము, కానీ కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, మన నిజ జీవితాన్ని మార్పు చెంది నడుచుకోవాలి. మార్పు చెంది నడుచుకున్నప్పుడు ఆమె ఏమీ ఆశించలేదండి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎలా ఉంటావో అత్త, నేను కూడా అలాగే బ్రతుకుతాను అనుకొని ఆమె తెలియని ప్రాంతంలోనికి వచ్చి ఒక కూలి పని చేసుకుంటూ ఆమె యథార్థంగా బ్రతకడం ప్రారంభించిన తర్వాత యెహోవా కటాక్షం ఆమె మీదకి వచ్చింది. వివాహం చేసుకున్నాడు బోయాజు. తెలియదు ఆమెకు. చూడండి, అన్యురాలిగా ఉన్నది, అన్య దేశం నుంచే వచ్చింది. కానీ ఆమెకు వివాహము జరిగిన తర్వాత 4వ అధ్యాయం, రూతు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. వివాహము చేసుకున్న తర్వాత అవన్నీ ఎవరు ఆశీర్వదించారు? కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. చూడండి, బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఆమె దగ్గరికి పోయినప్పుడు ఎవరు అనుగ్రహించారు? ఆమెకు సంతాన ప్రాప్తి ఎవరు ఇచ్చారు? ఆమెను ఎవరు ఆశీర్వదించాడు? ఆమె భర్తనా? ఆలోచించండి. ఆమె భర్తనా? కాదు. దేవుడట అనుగ్రహించాడట. ఒక కుమారుని కనున్నట్లుగా ఆమెకు అనుగ్రహం ఇచ్చాడు.
ఆ తల్లిని దీవించాడు. చూడండి, ఆమె వంశావళి ఎక్కడున్నదో మోయాబు దేశం నుంచి వచ్చిందండి ఈమె. కానీ ఆమె వంశం ఎక్కడున్నదో తెలుసా? ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసి 1 నుంచి 5 వచనాలు 6 వచనాల వరకు చదవండి. ఆమె పేరు ఎక్కడ ఉన్నది, ఆమె ఎంత గొప్పగా దీవించబడ్డది, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నది ఒకసారి చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మిమనాదాబును కనెను, అమ్మినదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఎక్కడున్నది ఆమె పేరు? యేసు ప్రభు వంశావళిలోనికి వచ్చిందా? యేసు ప్రభు వంశావళిలోనికి వచ్చిందండి. చూడండి, అంటే ఒక మోయాబు ఆ దేశం నుంచి వచ్చిన ఈమె పేరు ఆ యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఆమె ప్రవక్తను మార్చుకొని, ఆమె పద్ధతులు మార్చుకొని, ఆమె ఆలోచనలు మార్చుకొని, ఆమె విధానాన్ని మార్చుకొని, అందులోనే 16-17 వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. యేసు ప్రభు తరములోనికి రూతు రావడానికి ఆమె ఏమైనా కష్టపడ్డదా? కష్టపడలేదు. హృదయాన్ని మాత్రమే మార్చుకున్నది. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మన అలవాట్లు మారాయా? మన పద్ధతులు మారాయా? మన మాటలు మారాయా? మన నడకడ మారిందా? మనం కదా కొన్ని పాత అలవాట్లు మర్చిపోం, అవి అలా చెయ్యాలి కదా. ఈరోజు మంచిది కాదు, ఈరోజు ఇలాగే ఉండాలి, ఈరోజు ఇలా చెయ్యాలి అని చాలా అలవాట్లు మనం మార్చుకోలేకపోతున్నాము. కానీ రూతు ఒక మోయాబు దేశం నుంచి వచ్చిన స్త్రీయే, కానీ ఆమె మోయాబు అలవాట్లు ఏమి కూడా ఆమె జీవితంలో ఉండలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. మోయాబు అలవాట్లు, మోయాబు పద్ధతులు, మోయాబు ఆలోచనలు, మోయాబు క్రియలు ఏవి కూడా ఆమెలో ఉండలేదండి. అన్నిటినీ కూడా అక్కడే వదిలిపెట్టేసింది. ఎక్కడ 10 సంవత్సరాల పరీక్షా కాలములో అన్నిటినీ వదిలిపెట్టింది. ఆ పరీక్షా కాలంలో అనుకున్నది, ఇదంతా వేస్ట్, ఈ జీవితం అంతా శూన్యము. బెత్లెహేము ప్రాంతంలోనికి వచ్చేటప్పుడు ఆమె కడుక్కొని అన్నది, అత్త నీతోనే నేను వస్తాను, నా జీవితం నీతో నేను పెనవేసుకొని ఉంటాను అంటే క్రీస్తుతో ఆమె పెనవేసుకొని క్రీస్తుతో అంటుకట్టబడి జీవించాలని ఒకే ఒక నిర్ణయం తీసుకొని వచ్చింది. అప్పుడు ఆమె కన్నవారిని, ఆమె కట్టుకున్నవాడు పోయాడు, కానీ అక్కడున్న ఆమె ప్రాంతవాసులందరినీ కూడా మర్చిపోయి అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా అత్త చేయి పట్టుకొని నీ దేవుడే నా దేవుడు అనుకొని వచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు ఇంకా కష్టాలు, నష్టాలు, బాధ, దుఃఖము, వేదన ఎందుకు అనుభవిస్తున్నావు? మోయాబు ఆలోచనలు ఏమైనా ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టండి. అబ్రహాం అన్నాడు, నా సొంత ప్రదేశముకు వెళ్ళి నా సొంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావాలి. కాదు, మనమందరము కూడా అన్యులుగా ఉన్నవారము దేవుని దగ్గరకు వచ్చాము, కానీ మన ప్రవక్తలను మార్చుకొని, మన జీవిత విధానాన్ని మార్చుకొని, కులం ఎవరు పెట్టారు? మనమే పెట్టుకున్నాం కదా. అన్నీ మనుషులు నిర్ణయించుకునేవి, కానీ మనము ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు, ఒక స్నేహాన్ని కోరుకునేటప్పుడు, ఒక కుటుంబంలో నుంచి ఒక బిడ్డను తెచ్చుకునేటప్పుడు, ఒక కుటుంబంకు ఒక కుమారుని ఇచ్చేటప్పుడు అన్ని పద్ధతులు మనము చూడాలండి. చూడకనే ఫెయిల్ అయిపోతున్నాం కదా. అన్నిటినీ చూడం, కొన్నిసార్లు పైన చూస్తాం. పైన చూసినప్పుడు చాలా గాయాలు, చాలా ఇబ్బందులు, ఎరుకులు, సమస్యలు వస్తాయి. కానీ రూతు మంచి ఒక అలవాటు కలిగిన బిడ్డ, స్నేహ బాంధవ్యం కలిగి, ఆమె మనసు చాలా నిష్కలంకంగా, చాలా
హృదయపూర్వకముగా ప్రేమించే ఒక వ్యక్తి కనుక ఆమె మోయాబు ప్రాంతంలో 10 సంవత్సరాలు వారితో ఉన్నప్పుడు వారి అలవాట్లన్నిటిని నేర్చుకో, అంటే వీరు మోయాబు ప్రాంతంకు వెళ్ళారు కానీ వీరి అలవాట్లు ఏమీ మార్చుకోలేదు. అక్కడ ఉన్నారు కాబట్టికే ఆ ప్రాంతవాసులు వారికి పరిచయం అయ్యారు కాబట్టికే వారి పిల్లల్ని వివాహం చేసుకున్నారు. కానీ మరలా కరువు వచ్చింది. మరలా అక్కడ బెత్లెహేములో రొట్టెల ఇంటిలో మంచి సమృద్ధి ఉన్నది అన్నప్పుడు ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది, శూన్యముగా కనిపిస్తున్నది, మరలా నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఆమె ఏం చేసింది అంటే అత్తతో ప్రయాణమే. ఇంకొక ఆమె ఏం చేసింది, గట్టిగా కౌగిలించుకున్నదట. కొంతమంది ఇదే చేస్తారు, గట్టిగా కౌగిలించి, అంటే కష్టము రాగానే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కష్టాలన్నీ పోతాయి అనుకున్నాను ప్రభువా, పోలేదని గట్టిగా ఏడ్చి బిగ్గరగా ఏడ్చి మరలా అన్నిటినీ వదిలిపెట్టి శూన్యముగా వారి జీవితాన్ని చేసుకుంటారు. అప్పుడు మనకి ఏమీ దొరకదు. కానీ ఎప్పుడైతే దేవునితో నిలిచి ఆయనతో నడవడం ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకోని ద్వారములు కూడా ఓపెన్ అవుతాయండి. ఈ ఒక ఓర్పణ గురించి మనం అక్కడి వరకే చూస్తాం, మరలా ఎక్కడ ఆమె పేరు కనిపించదు. కానీ రూతు పేరు ఈ యొక్క యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి రావడానికి ఎవరైనా ఆమెకు సహాయం చేశారా? ఎవరైనా ఆమెను బలవంతం చేశారా? ఎవరైనా ఇట్లా బ్రతుకు, అట్లా ఉండు, ఇట్లా చేయని చెప్పారా? చెప్పలేదండి. ఆమె అంతటా ఆమె జీవితాన్ని దిద్దుకోవడం, కట్టుకోవడం ప్రారంభించింది. దేవుని ప్రజలు తప్ప నాకు వేరొక జీవితం వద్దు అని ఒక సమర్పణ కలిగిన జీవితం, ఒక పౌరుషము కలిగిన జీవితం, ఒక రోషము కలిగిన జీవితము యవ్వనస్తురాలు పరాయి దేశంలో ఎంతో నమ్మకముగా ఆ పొలంలోనికి వెళ్ళి కూలి పని చేసే వారి దగ్గర కూడా అనుకువ కలిగి ఉండడం చాలామందికి నచ్చిందండి. ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు, ఈమె వలన నీవు ఆశీర్వదించబడతావు, ఈమె నీ ఇంటికి వచ్చింది కదా, నువ్వు ఆశీర్వదించబడతావని అనేక ప్రజలు బోయాజును దీవించడం మనం చూస్తున్నాం. అంటే నీవు ఈరోజు దేవుని నమ్ముకున్నావు, నిన్ను బట్టి నీ కుటుంబం సమాధానముగా ఉండాలి, నీ ప్రాంతము సమాధానముగా ఉండాలి, నీ బంధువులు సమాధానముగా ఉండాలి, నీ రాష్ట్రము, నీ దేశము నీ వలన ఆశీర్వదించబడినదిగా ఉండాలి. నీ వంశావళి ఇక్కడికి ఆగిపోవద్దు, కానీ తరతరములు దావీదు వంశములో నుంచి యేసు ప్రభు వంశములోనికి, యూదా వంశములోనికి నువ్వు మార్చబడే అంతగా నిన్ను నీవు కట్టుకోవాలి కదా. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంతవరకు మనకు చాలు. మన జీవితము అంటే ఒకరోజు ఒకలాగా, ఇంకొక రోజు ఇంకొకలాగా మనం బ్రతకద్దు. ఒక్కసారి స్టెప్ తీసుకున్నామంటే, ఒకసారి యేసు ప్రభులోనికి వచ్చామంటే చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ నిజంగా మన గుండెల మీద చేసుకొని చెప్పండి, యేసు ప్రభుకు ఆయన బిడ్డగా మనం జీవించగలుగుతున్నామా? ఆయన నామాక్షరము మన హృదయములో ఉన్నదా? మన భుజముల మీద కదా, మొన్నే చెప్పాను, ఆయన నామాక్షరము కలిగిన ప్రజలుగా మనం ఉంటున్నాం. నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా? జీవించలేకపోతున్నారు. చాలామంది తప్పటడుగులు వేస్తున్నారు, చాలామంది ఆలోచనలు మారుతున్నాయి, చాలామంది క్రియలు మారుతున్నాయి, చాలామంది ఆలోచనలు మారుతున్నాయి. ప్రభు దుఃఖిస్తున్నాడు. మన జీవితం సరిగ్గా ఉంటే ప్రభు ఎందుకు విచారిస్తాడు? ఎందుకు బాధపడతాడు? ఎందుకు వేదన కలుగుతుంది? ఒకవేళ ప్రభు మన విషయమై బాధపడితే మనం బాగుంటామా? ప్రభు మన విషయమై దుఃఖిస్తే మనం బాగుంటామా? ఎప్పుడు దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రభును సంతోషపెట్టే బిడ్డగా మాత్రమే మనం జీవిస్తే చాలు. నీ జీవితం చాలా అందముగా ఉంటుంది. ఒకవేళ నీ జీవితం ఇప్పుడు వికారముగా కనిపిస్తున్నదేమో కదా. రూతు జీవితం కొన్ని సంవత్సరాలు ఎడారిగా కనిపించింది, కానీ అనుకోలేదు ఆ పొలముకే యజమానురాలు అవుతానని ఎప్పుడూ అనుకోలేదండి. కలలో కూడా అనుకోవడానికి లేదు కదా, ఆ ఛాన్సే లేదు. కానీ దేవుడు ఆమె ఒక ప్రవర్తనను బట్టి, ఆమె ఆలోచనలను బట్టి
ఆమె క్రియలను బట్టి ఆమె జీవిత విధానమును మార్చేసి ఆమె ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆశీర్వాదం లేక ఉంటున్నావేమో, బాధతో ఉంటున్నావేమో, దుఃఖముతో ఉంటున్నావేమో, నాకు తెలియదు. కానీ అన్ని విషయములను ప్రభు దగ్గర మనము సరి చేసుకొని ఆయనకు లోబడే వారిగా ఉండాలి, ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి, ఆయనను గణపరిచే వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి.